హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజైతే మీ ముందుకి చాలా మంచి కొత్త ఇష్టమైన రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అస్సలు ఈ రెసిపీ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఎవరైనా ఉంటారా? ఇవేంటో కనిపెట్టేసారా? చాక్లెట్స్ అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట. చాలా వీడియోస్ చూసి ఇలా చేయాలి, అలా చేయాలి అనుకొని చెప్పేసి నేను ఇలాగా కాంపౌండ్ అయితే తెప్పించానండి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మనకి లోకల్‌గా ఉండే గ్రోసరీ వాటిల్లో కూడా ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి చూడండి. అక్కడ కూడా దొరుకుతుంది మనకి. ఇది హాఫ్ కేజీ వచ్చేసి మనకి 200, 250 అలా పడుతుంది. ఆ చాక్లెట్ కాంపౌండ్‌ని చక్కగా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చాక్లెట్ కాంపౌండ్ అండి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోకూడదు. ఒకవేళ స్టోర్ చేసుకున్నా మనం ఎప్పుడైతే చాక్లెట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికన్నా ముందే రూమ్ టెంపరేచర్‌కి వచ్చే వరకు దాన్ని బయట ఉంచేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక ఇలాగా మనం చాక్లెట్ కాంపౌండ్ మొత్తాన్ని కూడా సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కాంపౌండే చాక్లెట్ టేస్ట్‌లో ఉంటుందండి. దీనిలో ఇంకా మనం ఎక్స్‌ట్రాగా ఏం ఇంగ్రీడియెంట్స్ అనేది యాడ్ చేయాల్సిన పనైతే లేదు. చాలా టేస్టీగా వచ్చాయండి. ఈ చాక్లెట్స్ అయితే నేను మా బాబు బర్త్‌డేకి ప్రిపేర్ చేశాను. అందరూ చాలా బాగున్నాయన్నారు. చాలా బాగా మెచ్చుకున్నారు కూడా. అంత టేస్టీ రెసిపీని యూట్యూబ్‌లో పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఇలాగ పెడుతున్నానండి. తప్పకుండా చూడండి. మీరు చాక్లెట్స్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో ఒక్కసారి చూసుకోండి. నేను కూడా చాలా మిస్టేక్స్ అయితే చేశాను. ఫైనల్‌గా నాకు ఎలా వచ్చిందో చూడండి. తర్వాత నేను ఈ చాక్లెట్ కాంపౌండ్ మొత్తం కూడా ఒక స్టీల్ బౌల్‌లోనే వేసుకున్నానండి. నేను చూసిన వీడియోస్‌లో అయితే గ్లాస్ బౌల్‌లో వేశారు. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పెట్టాను. సిమ్‌లో పెట్టుకొని నీళ్లు బబుల్స్ కడతాయి కదా చూడండి. ఆ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ బౌల్‌ని పెట్టుకోవాలి. ఈ చాక్లెట్ బౌల్ పట్టుకొని ఇది మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఈ చాక్లెట్ తీసుకున్నప్పుడైతే నాకు ఇలా వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇలాగ మౌల్డ్స్‌లో వేసేసాను, చాక్లెట్ మౌల్డ్స్. ఈ చాక్లెట్ మౌల్డ్స్ కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనుక్కున్నానండి. తక్కువే పడ్డాయి. మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఇలాగా చాక్లెట్ అనేది వెంటనే ఇలా అయిపోయింది. నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళకి చాలా వాటర్‌గా జ్యూసీగా ఇలా పోస్తే అలా పడిపోయిందనమాట. నిజంగా వాళ్ళకి అలాగే వచ్చిందని నాకొక డౌటు. సరేనని చెప్పేసి చాక్లెట్ మొత్తం కూడా నేను మౌల్డ్స్‌లోకి ఇలాగ వేళ్ళతో అడ్జస్ట్ చేసి పెట్టేశాను. చాక్లెట్ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్స్‌లోకి నాకు ఇంకా చాక్లెట్ అయితే మిగిలిపోయింది. దాన్ని నేను ఇంకొక మౌల్డ్‌లోకి కూడా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకొక మౌల్డ్ అయితే పెద్ద మౌల్డు. దానికి మొత్తానికి రాదు కదా! అందుకని చెప్పేసి తర్వాత మిల్క్ చాక్లెట్ అండి. ఇది సేమ్ మిల్క్ కాంపౌండ్ ఉంటుంది. దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి బౌల్‌లో వేసి డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఇలాగా కుక్ చేసుకోవాలి. దీన్ని నాన్ స్టాప్‌గానే తిప్పుతూ ఉండాలండి. నాకు తెలిసిన మెథడ్‌లో అయితే నేను ప్రిపేర్ చేశాను కదండీ! నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే, ఈ చాక్లెట్ కాంపౌండ్ వేశాక మనం నాన్ స్టాప్‌గా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి అది లిక్విడ్ ఫామ్‌లోకి వస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను, ఫ్రీజర్‌లో. దీన్ని బాగా మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయ్యి కొంచెం మొత్తం మెల్ట్ అయ్యాక ఒక 2-3 మినిట్స్‌లోనే మనకి మెల్ట్ అయిపోతుందండి చాక్లెట్. బాగా ఇలా మిక్స్ చేశాను. అప్పుడు నాకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా జ్యూసీగా వచ్చిందనమాట. ఇందాక వేసుకున్న చాక్లెట్ కొంచెం మిగిలింది కదండీ! దాన్ని నేను డబుల్ షేడ్ చాక్లెట్ చేద్దామని చెప్పేసి వేరే మౌల్డ్‌లోకి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్‌గా చాక్లెట్స్ అయితే చాలా బాగొచ్చాయి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. అదిరిపోయిందనమాట. ఈ చాక్లెట్ మిక్స్ మొత్తాన్ని కూడా మౌల్డ్స్‌లోకి యాడ్ చేసుకుందాం. ఈ చాక్లెట్ మౌల్డ్ కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి. ఫ్రీజర్‌లో పెట్టుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత మనకి చాక్లెట్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయండి. మౌల్డ్స్ నుంచి చాలా ఈజీగా ఊడొచ్చేసాయి. ఇలా వచ్చిందనమాట లోపల. చాక్లెట్ అయితే ఇలా వచ్చింది. ఫైనల్‌గా నాకు మిల్క్ చాక్లెట్ ఎలా వచ్చిందో చూడండి. మిక్స్డ్ చేశాను కదండి! అది ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి.
మౌల్డ్స్ నుంచి తీసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఇవి సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి మనకి ఎటంటే అటు బెండ్ అవుతాయి. అదిగో షేప్ అయితే ఇలా వచ్చిందండి. ఫైనల్గా నాకు చాక్లెట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఏదో చూడండి, ఇది మిక్స్డ్ కంటెంట్ వేసి చేశానండి. మిక్స్డ్ కాంపౌండ్స్ 2 రకాల చాక్లెట్స్ యూస్ చేసి ఇలాగ మిక్స్డ్ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో చూస్తూనే ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాక్లెట్స్ తినడం మర్చిపోవద్దు.